మన కుటుంబ సభ్యులలో మనమంతా ఒకటే కుటుంబం కదా, ఒకటే కుటుంబం కాదా? నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహ కుటుంబానాం సభాంగవానాం. అందరు కూడా నేను చెప్పేటువంటి సంకల్పానండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వ్యాపారేణ వ్యవహారేణ ఆనుకూల్యత సిద్ధ్యర్థం అఖండ లక్ష్మి ప్రాప్త్యర్థం అఖండ సౌభాగ్య అభివృద్ధ్యర్థం పరిపూర్ణ శ్రీ అలివేలుమంగ పద్మావతి గోదాదేవి సమేత శ్రీనివాస స్వామి దివ్య కృప కటాక్ష సిద్ధ్యర్థం సంకల్పిత ధనుర్మాస ఉత్సవ సందర్భే లక్ష బిల్వ పత్రార్చనం ఆచార్య శ్రీముఖేన కరిష్యే ఇది సంకల్ప్య. మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైనటువంటి సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోండి. విష్ణుకు సంబంధించిన ఆలయాల్లో గాని అమ్మవార్లకు సంబంధించిన ఆలయాల్లో గాని ప్రవేశము ఉండదు. ఎందుకంటే శివుడికి అంటూ ముట్టు ఉండదు కనుక శివుడి దేవాలయం గర్భగుడిలోకి వెళ్ళవచ్చు, కానీ ఇక్కడ గర్భగుడిలోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. కేవలం ఎవరు వెళ్ళాలి అంటే అర్చకుడు మాత్రమే వెళ్ళాలి. లాస్ట్ జియస్వామి వారు వచ్చినా ఆయన బయట నుంచే దండం పెట్టుకుంటాం. అలా ఉంటుంది అన్నమాట.
ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు కైలాసంలో? ఎప్పుడు కూడా యోగాలో ఉంటాడు, యోగ ముద్రలో కూర్చొని ఉంటాడు. పార్వతి చూస్తారట, ఏమైనా ఏం పనిలేదండి, ఊరికే కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటావు, ఏం పనిలేదండి, అక్కడ ఏం చేస్తున్నావు అంటే పరమాత్మ గురించి ధ్యానం చేస్తున్నా అంటాడు. పరమాత్మ గురించి ధ్యానం చేస్తున్నా. ఎవరు? రామచంద్రుడు. రామచంద్రుడి గురించి రామ 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 అంటూ కూర్చుంటున్నాను. ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు భగవంతుని నామము చేస్తూ ఉన్నాను. ఏకాదశి వ్రతం చేయాలి అంటే 24 గంటలు కూడా భగవంతుని నామం చేయాలి. అయితే పార్వతి అడుగుతుంది, సరే నీకేం పని లేదు కనుక నువ్వు కూర్చున్నావు, రామనామం చేస్తున్నావు. నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో పని, ఆ పని, ఈ పని, ఈ పని చేసుకుంటూ ఉండాలి. ఈ విష్ణు సహస్రనామ పారాయణము ఎవరు చదవాలి, దానికి ఇంత టైం ఎవరు ఇవ్వాలి, 15 నిమిషాలు టైం అవుతుంది అంటే అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, అమ్మా రామ అనే శబ్దము 3 సార్లు అంటే చాలు. రామ 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 అంటే చాలు. 1000 నామాలు అయిపోయినట్టే, విష్ణు సహస్రనామ పారాయణము అయిపోయినట్టే. మనకు అది చదవరాకపోయినా రామ 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 అనేసారి 3 సార్లు అంటే చాలట, విష్ణునామ సహస్రనామము అయిపోయినట్టే. చదువు తెలిసి చూసేసరికి చిరుక వెంటనే చుక్క మహర్షి అక్కడ నుండి వచ్చింది, లేకపోతే భాగవతం లేకపోతే ఎవరికి కూడా ఆ చిరుక విన్నది కనుకనే అది మన దగ్గరికి వచ్చింది. అతి రహస్యమైనటువంటి అది. అందువల్లే ఈశ్వరుడు అమ్మవారిని అంత లోపలికి తీసుకెళ్ళి ఆయన చెప్పాలి. కానీ పార్వతమ్మ సాగలేదు. అదే అన్నమాట. అమ్మవారి చేతుల్లో చిరుక ఉంటాయి. ఆ చిరుక అంటే ఎవరనుకుంటుంది? చుక్క మహర్షి ఆయన ఆచార్యుడు. దీంట్లో చెప్తాడు అమ్మ. గోదామ్మవారైనా మీనాక్షి అమ్మవారైనా చేతిలో చిరుక పట్టుకుని ఉంటుంది. వాళ్ళు ఆచార్యులు ఏం చెప్తుంటారు? భగవతత్వాన్ని, భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు. అవి ఒక్కొక్క దానికి అద్భుతమైనటువంటి రహస్యాలు ఉంటాయి. వాళ్ళని తెలుసుకోవాలి. మన పిల్లలకు చెప్పాలి, కృష్ణ లీలల గురించి చెప్పాలి, రాముడి గురించి చెప్పాలి. ఆదర్శమైనటువంటి వాడు రాముడు. రామ విగ్రహాన్ని ధర్మం ఎట్లా ఉంటుంది? రాముని చూస్తే చాలట, అదే ధర్మం. అట్లాంటి వాళ్ళ గురించి, మహానుభావుల గురించి చెప్పాలి. చెబితేనే మంచి మార్గంలోకి వెళ్తారు, లేకపోతే అడ్డమైన మార్గంలోకి పోతారు. ఇవాళ మనకు గొప్ప అవకాశము. ఇవాళ మనకి స్వామివారికి ధర్మమాసంలో 1,00,000 బిల్వార్చన చేసుకునే భాగ్యం దొరికింది. మరి ఆ భాగ్యం రావాలి అంటే కూడా ఎవరో మనసులో భగవంతుడు వచ్చాలి. ఆ 1,00,000 బిల్వాలు దేవాలంటే అయితే మనతో ఎవరో ఒకరు కూరుకోవాలి. మన ముమ్మరాజేశ్వర కుటుంబ దంపతులు వాళ్ళు మన అందరి కొరకు, వాళ్ళు మన అందరికీ ఫలం రావాలని ఆ 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని వాళ్ళు స్వహస్తాలతో ముందర పెట్టుకొని ఆ 1,00,000 బిల్వాలను వారు తీసుకొచ్చేసి మన అందరితోని ముట్టించి స్వామివారికి సమర్పణ చేశారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ వెంకటరమణుడు ఆయురాలు దాంట్లో ఆ భాగం కూడా మనకు వచ్చింది కనుక మనందరికీ కూడా ఆ పుణ్యము మనందరికీ కూడా వాళ్ళు ఇప్పించారు. అది గొప్పదనం. ఇవాళ ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా విశేషం. నెక్స్ట్ ఆదివారము అన్నకూడోత్సవం ఉంటుంది. ప్రతి గురువారం తిరుపతిలో రాశిలాగా పులిహార రాశిలాగా పోసి భగవంతుడు ముంగట అక్కడ స్వామివారికి నైవేద్యం చేసి స్వామివారి స్తోత్రాలు చదువుతారు. ప్రతి గురువారం జరుగుతుంది. ఇక్కడ ఒక 6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. ప్రతి సంవత్సరం మనకు ధర్మభాషలో ఒక రోజు ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సభ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు అందరినీ తీసుకొని రండి. అద్భుతం. ఇక్కడ తిరుపతిలో చూడాలంటే దానికి ఒక 10,000 రూపాయలు కట్టాలి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏదైనా
ఏదైనా ఫ్రీ వస్తుందంటే దానికి విలువ ఉండాలి, దానికి బరువు పెట్టాలి, అయితేనే దాని విలువ. అవునా? ఏది ఫ్రీ ఇస్తానా కానీ ఇలా ఏమి లేదు అంటారు. దానికి డబ్బులు పెట్టి రుసుము పెడితే దీంట్లో ఏదో ఉంటుంది అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు పాపం ఆయన మహానుభావుడు విరాట్ కోసం చెప్తుంది. పని ఉన్నా లేకున్నా పోతున్నారు. అవసరం అది, పని ఉంటే పోవాలి. పని ఉన్నా లేకున్నా పోతున్నారు, దాని విలువ పోతుంది. అంటే ఫ్రీ అనేది పెట్టాలి, దానికి రుసుము పెట్టాలి, అయితేనే కరెక్ట్. ఇవాళ నుండి అసలు ఘట్టం ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు అమ్మవారు స్వామివారిని ఒక్కొక్క నామముతో పొగడుతూ పాటలు పాడింది. నిన్నటి రోజు గోపికలందరూ కూడా సమావేశమైనారు ఒక దగ్గర. మరి రేపు ఎట్లా చేద్దాం కార్యక్రమం? వృద్ధులు వేసి పోవాలన్నాయి, గ్రామీణ ముహూర్తంలో చేయాలి కార్యక్రమం. మరి ఒక్కొక్కసారి మనకు నిద్ర నుండి లేస్తామో లేవరో కనుక ఎవరు మొదలు లేస్తే వాళ్ళు ఇంకొకరిని నిద్ర నుండి లేపాలి అని పెట్టుకున్నారు. దాంట్లో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏమిటి అంటే, మరి కరెక్టే కానీ మనం అంత పాపాత్మనం కదా, పాపాత్మలకు పరమాత్మ దర్శనం ఎట్లయితుంది అని అడుగుతున్నారు. పాపాత్మనం కనుక ఈ పాపాత్మకు దర్శనం ఎట్లా కావాలి? దాంట్లో కామె వస్తుంది. కరెక్టే, మనం చేసేటువంటి కర్మ ఉంటుంది, కానీ ఆ కర్మ అనుభవించాలి. కానీ ఎంత అనుభవిస్తామంట? భగవంతుని పట్టుకుంటే కొద్దిపాటి అతి చిన్నగా అనుభవిస్తామట. భగవంతుని పట్టుకుంటే ఆ కర్మని కొద్దిగా అనుభవిస్తామట. ఆ కర్మ 3 రకాలు ఉంటుంది: ప్రారంధము, ఆగామి, సంచితము. ప్రారంధము ఇప్పుడు మనము నడుస్తున్నటువంటి కర్మ. సంచితము అయితే పూర్వజన్మలో మనం పాపాలు తీసుకుంటాం. ఆ పాపాలు కూడా మిగులుబాటు ఉంటే ఈ జన్మలోకి వస్తాయట. పుణ్యమున్నా వస్తుంది, పాపమున్నా ఈ జన్మలోకి వస్తుంది. ఆగామి, ఈ జన్మల పాపాలు చేస్తామనుకో వచ్చే జన్మలు అనుభవించాల్సిందే. మరి ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా అంటే, అప్పుడు ఏమంటుందంట అంటే, ఈ పాపాలు ప్రక్షాళన కావాలి అంటే భగవంతుడు ఎప్పుడైతే మనకు దర్శనం ఇస్తాడో, ఎప్పుడైతే భగవంతుడు మనం
పెద్ద దూది కుప్పలో ఒక చిన్న నిప్పు రవ్వ వేస్తే నిప్పు రవ్వ పడితే ఎలా అవుతుంది, మొత్తం దూది అంతా కూడా కాలిపోతుంది. అలాగే భగవంతుని స్పర్శ దొరికితే చాలట ఈ పాపాలటువంటి దూది మొత్తం కూడా కాలిపోతుందట, ప్రక్షాళన అవుతుందట అని ఈ గోపికలు ఒకరికొకరు వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకొని నిన్నటి రోజు అందరు కూడా అనుకొని ఇవాళ ప్రొద్దున అందరు కూడా లేచి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అమ్మవారు ఏం చేస్తుంది, ఒక గోపికను నిద్ర నుండి లేపుతుంది. వాళ్ళ మొదటి గోపికని. ఈ గోపికలు అంటే ఎవరో తెలుసా, ఇక్కడ చిన్న ఆళ్వాల సన్నిధి అని ఉన్నది, అక్కడ 12 మంది కూర్చొని ఉన్నారు మహానుభావులు. వాళ్ళే ఈ కలియుగంలో భగవంతుని దర్శనం చేసుకున్నారు, భగవంతుడి మీద పాటలు పాడిన వారు ఆ మహానుభావులు. దాంట్లో ఒక గోపికను ఇవాళ అమ్మవారు ఇళ్ళ నుండి లేపుతున్నది. పుల్లు చిరవడినగా పుల్లరేం పోయింది వెళ్ళై వెలిసిందని పేరవం కేకిలయో. ప్రొద్దున లేవగానే మనకి ఏం వినబడుతున్నాయి, పక్షుల యొక్క కిలకిల శబ్దాలు వినబడతాయి. అమ్మ పక్షుల యొక్క కిలకిల శబ్దాలు వినబడుతున్నాయి, ఉదయం అయిందమ్మా, సూర్యోదయం అవుతుంది, తొందరగా లేవు అని చెబుతూ ఉన్నది అమ్మవారు. పిల్ల ఎనిమిదిరాయి వేడులై నంజుండు కళ్ళొచ్చి వెళ్ళత్తర వెళ్తున్న మరంత వ్యక్తినై. ఇంకా ఏం చెబుతుంది అంటే అమ్మ మునులు వాళ్ళు పొద్దున వేసి హరిహరి హరిహరి అనే శబ్దం చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ శబ్దాలు వినబడడం లేదా? అమ్మా నువ్వు తొందరగా నిద్రలేవు, మనము స్వామి వారి దగ్గరికి వెళ్ళేది ఉన్నది అని చెప్పేసి ఇవాళ మొదటి గోపికని అమ్మవారు నిద్ర నుండి లేపింది. రేపు మరి ఒక గోపికను నిద్ర నుండి లేపుతుంది. ఇవాళ ఇంకా 10 రోజులు 10 మంది గోపికలను నిద్ర లేపి ఆ 10 మందితో సహా అందరూ కలిసి కృష్ణ భవనానికి వెళ్తారట. భగవంతుడి యొక్క తత్వం ఎట్లా ఉంటుందా అంటే డ్రగ్స్ మాదిరిలాగా ఉంటాయట. అంటే అది మనకు తీసుకున్నామా గ్రహించినమా, ఆ ఆనందంలో కొంతమంది నృత్యం చేస్తూ ఉంటారట, కొంతమంది పాటలు పాడుతుంటారట, అసలు ఏం చేస్తున్నారు ఏమి తెలియదట, అంత ఆనందంగా ఉంటుందట భగవత్ తత్వం. అయితే మనము ఆ తత్వంలో మునిగిపోతామని చెప్పేసి ఒక్కరు వెళ్ళవద్దట, 10 మందిని తీసుకొని పోవాలన్నట. దేవాలయానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, 10 మందిని తీసుకొని పోవాలంటే. సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ఒక్కరు వెళ్ళకూడదు, నది స్నానమైనా సముద్ర స్నానమైనా. ఎందుకంటే అందులో స్నానం చేసినప్పుడు ఎప్పుడన్నా అలజడులు వచ్చినాయనుకోండి, మనం దాంట్లో కొట్టుకపోతాం కనుక 10 మందిని తీసుకొని పోవాలని చెప్పేసి పెద్దలు చెప్పారు. అంటే భగవంతుని యొక్క ఆ లీల కూడా సముద్రం లాంటిది. అందులోకి మనము స్నానం చేయడానికి వెళ్తే అందులో ఎటుపోతామో మనకు తెలియదు లేక ఒక 10 మందిని తీసుకొని వెళ్ళాలని చెప్పేసి పెద్దలు చెప్పారు. అందువరకే అమ్మవారు 10 మందిని నిద్రను లేపి ఆ కృష్ణ భవనాన్ని దగ్గరికి తీసుకువెళ్తుందన్నమాట. అది అసలు తత్వము అమ్మవారిది. ఇంకా పోను పోను భగవత్ తత్వం గురించి అద్భుతంగా చెప్పింది అమ్మవారు. ఈ 9 రోజులు ఆమె పాడిన పాటల్లో అద్భుతమైనటువంటి తత్వం ఉంటుంది. అది గ్రహిస్తే మన జన్మ ధన్యమైపోయినట్టే. కనుక మీరు మీ ఇంట్లో పనులు చేసేటప్పుడు భగవంతుని నామం చేసుకుంటూనే పనులు చేసుకోండి. ఆ పనులంతా కూడా చాలా అద్భుతంగా ఆనందంగా అయిపోతాయట అని భగవంతుడి ద్వారా ఆచార్యుల ద్వారా మనకు తెలిసిందంతే. కనుక అందరూ కూడా భగవంతుని మీకు సమయం దొరికినప్పుడు భగవంతుని నామం చేస్తూ ఉండండి. అనవసరంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా భగవంతుని నామం చేయండి, భగవంతుని నామం చేయండి. మీకు చెప్పాను కదా మొన్ననే ఒక వామనుడు, కలియుగ వామనుడు, ఆయన ఇస్కాన్ పిల్లవాడు కొన్ని దేశాలను ఉర్రుతలు ఇస్తున్నాడు. అది కావాలి మన సంతానం అట్లా ఉండాలి, పేరు అలా రావాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు అది కావాలి. మంచి మార్గం చూపించండి పిల్లలు, మంచి మార్గం చూపిస్తే మనకే వస్తుంది పేరు. ఫలానా ఈ అబ్బాయి
తల్లిదండ్రులు వాళ్ళట అనేటువంటి మనకు రావాలి, మన పిల్లవాళ్ళని రావద్దు. ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పేసి చెప్పాలి, అది కావాలి. భగవంతుడు కూడా అలానే ఉంటాడట, తను సొంతగా పిలుచుకోడు. ఎప్పుడు కూడా భగవంతుడిని నారాయణ, విష్ణువు అని పిలువవద్దట, శంకర అని. ముందట ఎవరిని జోడించాలి? అమ్మవారిని జోడించాలి. అమ్మవారిని జోడించే చెప్పాలి, అయితేనే స్వామి ఆనందపడతాడట. పారతంత్రము కావాలంటాడు భగవంతుడు, పారతంత్రము. కనుక అది రావాలి. నేను అనేటువంటిది వస్తాదన్నమాట. పారతంత్రం లేకపోతే నేను అనేటువంటి అహంకారం వస్తుంది. కనుక పారతంత్రం కావాలని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. అలా ఉండాలి. కనుక ఫలానా ఈ అబ్బాయికి వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పేటువంటి ఆ స్థాయికి పిల్లలను మనం తీసుకువెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ. Yeah.